నమస్తే, వెల్కమ్ టు జనభేరి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో ముఖ్యమంత్రి భేటీ. జోగి రమేష్ వ్యాఖ్యలపై సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య ఘాటు విమర్శ. రాష్ట్రంలో విద్యార్థులు ఫుల్ మెస్ ఛార్జీలు, స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్లు రాక ఇబ్బందులు పడుతున్నారని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఆవేదన. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో సీఎం సమావేశమయ్యారు. ఏపీలోని వివిధ సాగునీటి ప్రాజెక్టుల అనుమతులు, ఆర్థిక సాయం, అంతరాష్ట్ర నీటి వివాదాల పరిష్కారంపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. రాష్ట్ర ప్రయోజనాలు, రైతుల భవిష్యత్తు, తాగునీటి భద్రతకు ఇవి ఎంతో ముఖ్యమని సీఎం వివరించారు. వివిధ ప్రాజెక్టులకు కేంద్ర సాయంపై పెండింగ్లో ఉన్న అంశాలతో పాటు అంతరాష్ట్ర నీటి వివాదాల పరిష్కారంపైన సవివరంగా చర్చించారు. ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు ఈ భేటీలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ముఖ్య అంశాలను ప్రస్తావించారు. పోలవరం ప్రాజెక్టుపై ఉన్న స్టాప్ వర్క్ ఆర్డర్ను శాశ్వతంగా ఎత్తివేసేలా కేంద్రం నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ ఆర్డర్ వల్ల ప్రాజెక్టు అమలులో తీవ్ర అవరోధాలు ఏర్పడుతున్నాయని వివరించారు. పోలవరం కుడి, ఎడమ ప్రధాన కాలువల సామర్థ్యం పెంపు వల్ల పెరిగిన వ్యయాన్ని రియంబర్స్మెంట్ చేయాలన్నారు. అలాగే ఫేజ్ 2 పనులకు ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఫేజ్ 2లో భూసేకరణ, పునరావాసం, రక్షణ కట్టలు వంటి పనులు చేపట్టాల్సి ఉందని, దీనికి అదనంగా సుమారు 32,000 కోట్ల నిధులు అవసరమని ముఖ్యమంత్రి తెలిపారు. మాజీ మంత్రి జోగి రమేష్ ఏ శాఖకు మంత్రిగా పనిచేశారు అంటే రాష్ట్ర ప్రజలు చెప్పలేరని, నోటిదుల మంత్రి ఎవరు అని అంటే టక్కున చెప్పగలరని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమం బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య ఘాటుగా విమర్శించారు. అన్ని అనర్థాలకు జోగి రమేష్ నోటిదులే కారణమన్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం కలిగిన పార్టీ అధినేతలను దూషిస్తే, పార్టీపై ఏకవాక్య ప్రయోగాలు చేస్తే కార్యకర్తలు మౌనంగా ఎలా ఉంటారని జోగి రమేష్ కు ప్రజలే తప్పక బుద్ధి చెప్తారని హెచ్చరించారు. గురునానక్ కాలనీలోని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో ఆయన మంగళవారం పాత్రికేయులతో మాట్లాడారు. అన్ని అనర్థాలకు జోగి రమేష్ నోటిదూలే కారణమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ మంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ పై అడ్డు-అదుపులేని వ్యాఖ్యలు చేసి మళ్లీ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పై అసత్యారోపణలు చేయటాన్ని తప్పుకు పట్టారు. విలేకరుల సమావేశంలో దళిత నాయకులు పేరం భుజరంగరావు, మామిడి సత్యం పాల్గొన్నారు. మీరు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి ఎందుకు వెళ్ళారు? ఏ మాట చెప్పారు? మీ నాయకుడిని అచ్చెన్నాయుడు గారు ఎవరో ఏదో అన్నారని చంద్రబాబు నాయుడు గారు వివరణ అడగడానికి పోయారు. ఎందుకు వెళ్ళావయ్యా జోగి రమేష్? దాడి చేయడానికి వెళ్ళావంటే లేదు మా పార్టీ నాయకుడిని అచ్చెన్నాయుడు గారు ఏదో అన్నారు, దాని మీద ఒక వివరణ అడుగుదామని బాబు గారి దగ్గరికి వెళ్ళానని అన్నారు. మరి ఇప్పుడు ఇబ్రహీంపట్నం వచ్చింది కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వివరణ అడుగుదామనే మీ దగ్గర. జోగి రమేష్ గారు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఇలా నోటికొచ్చినట్టు నోటితోలతో తిడుతున్నారు. ఎందుకు తిడుతున్నారని అడగటానికి వచ్చారు. మరి కాదా? అసలు చంద్రబాబు నాయుడు గారికి మీకు కానీ, లోకేష్ గారికి కానీ మీకు కానీ ఏమైనా పోలిక ఉందా? మీరు 2 సార్లు ఎమ్మెల్యే చేశారు, 2 సార్లు ఓడిపోయారు. మీ ఊర్లో మీరు గెలిచిన దాఖలాలు లేవు. పోనీ గెలిచారా మీ ఊర్లో? మైలవరం అసెంబ్లీ నియోజకవర్గంలో మీరు బీసీ నాయకులే కదా, మీరు గెలిచారా? దేవినేని ఉమా మీద ఓడిపోయారు, వసంత కృష్ణప్రసాద్ గారి మీద ఓడిపోయారు. మరి ఏం మాట్లాడతారు? మళ్ళీ మేము బీసీ నాయకులం కాబట్టి
చంద్రబాబు నాయుడు గారు మీ మీద అనగదొక్కాలని మీ గొంతు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి అభివృద్ధి సంక్షేమం ఇచ్చిన హామీలపై శ్రద్ధ లేదని, వాస్తవాలు బయటకు తెలుస్తాయని, డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతున్నారని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ విమర్శలు గుప్పించారు. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయం నందు ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి స్థానంలో ఉండి చంద్రబాబు వెంకటేశ్వర స్వామి ప్రసాదంపై నిందలు మోపారని, ప్రసాదంలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదని సిట్ నివేదిక ఇచ్చిందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు చెప్పిన అబద్ధాన్ని నిజం చేయడానికి దుర్గగుడి మెట్లు కడిగి పవన్ కళ్యాణ్ నటించారన్నారు. ఇప్పుడు వాస్తవాలు బయటకు వచ్చాయి. పవన్ కళ్యాణ్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కల్తీ జరిగిందని చెప్పిన ట్యాంకర్లన్నీ తనిఖీ చేసి పంపించింది కూటమి ప్రభుత్వమే అని, దీనిలో వైసీపీకి సంబంధం ఏమి ఉందో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వానికి చీవాట్లు పెట్టిందన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి ప్రజానికం పైన, లేకపోతే ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలపైన, ఎన్నికల సమయంలో ఏదైతే సంక్షేమ పథకాలు మేము అందచేస్తామని చెప్పని హామీలు ఇచ్చారో, ప్రమాణాలు చేశారో అవన్నీ గర పక్కన పెట్టేసి వాళ్ళ చేతగాని తనం ఏదైతే ప్రజానికానికి అర్థమవుతుందని చెప్పని భావించిన తర్వాత వాళ్ళు చేసిన తప్పులన్నీ గర బయటకు వస్తున్నాయని చెప్పని ఏ రోజైతే వాళ్ళు అనుకుంటున్నారో ఆ రోజు నుంచి ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, వాళ్ళ మిగిలిన కూటమి పార్టీ నాయకులందరూ ఒక ఆధ్వర్యంలో ఒక డైవర్షన్ పాలిటిక్స్ ఈరోజు ఈ రాష్ట్రంలో నడుస్తుంది. దాదాపుగా సంవత్సరం క్రితం ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి లక్షలాది మంది, కోట్లాది మంది ప్రజానికం తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామిని వాళ్ళ కుల దైవంగా పూజించుకునే కోట్లాది మంది భక్తులు మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆ ఒక ప్రసాదంలో విజయవాడ అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట నిండు గర్భిణి ఆందోళనకు దిగింది. తన భర్త ఆచూకీ తెలపాలని పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోగా అసభ్యంగా మాట్లాడుతూ హీనంగా చూస్తున్నారని బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. విజయవాడ అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగ్ నగర్ పైపుల రోడ్డు సమీపంలో పినపాల లిఖిత అనే మహిళకు జ్ఞాన పవన్ కుమార్ అనే వ్యక్తితో గత 5 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి 3 సంవత్సరాల బాలుడు ఉన్నాడు. ప్రస్తుతం బాధిత మహిళ 7 నెలల గర్భవతి. పెళ్లైన కొంతకాలం తన భర్త తనతో మంచిగా ఉన్నాడని, ఆ తర్వాత తన అత్త పుణ్యలక్ష్మి దుర్గా, బావ ఉదయ్ కిరణ్ తనపై దాడి చేసి ఇంటి నుంచి బలవంతంగా గెంటేశారని మహిళ తెలిపింది. ఒంటరిగా ఉన్న సమయంలో తనపై తన బావ ఉదయ్ కిరణ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని చెప్పింది. తన భర్తను తన నుంచి దూరం చేయడంతో పాటు నిర్బంధించారని బాధిత మహిళ ఆరోపించింది. నమస్తే సార్, నా పేరు పినపాల లిఖిత సార్. మాది అజిత్ సింగ్ నగర్ పైపుల్ రోడ్ కన్నికా పరమేశ్వరి కళ్యాణ మండపం వీధి సార్ మాది. నేను, మా అత్తగారు, మా హస్బెండ్, మా బావగారు మేమందరం కలిసి ఉమ్మడి కుటుంబంలో ఉంటాం సార్. అయితే మా హస్బెండ్ని మా అత్తగారు, మా బావగారు ఎక్కడో దాచేసి పంపించండి అంటే పంపించట్లేదు సార్. ఇప్పుడు నేను 7th మంత్ ప్రెగ్నెంట్ సార్. నా బాబుకి హార్ట్ సర్జరీ అయింది సార్. ఆంధ్ర హాస్పిటల్లో హార్ట్ ఆపరేషన్ చేయించారు సార్. అయితే అసలు మా హస్బెండ్ని ఎక్కడ దాచారు, మా హస్బెండ్ని పిలిపించండి అన్నంటే పిలిపించట్లేదు సార్. 6 నెలల నుంచి 7 నెలల నుంచి అజిత్ సింగ్ నగర్ పైపుల్ రోడ్డు, అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాను సార్. అసలు ఒక్కరు కాకపోతే ఒక్కరు కూడా పట్టించుకున్న వాళ్ళే లేరు సార్. పడమట్లో కేసు పెడితే ఆ కేసు కూడా ఇక్కడ ట్రాన్స్ఫర్ అయింది సార్. నా దగ్గర స్టేట్మెంట్లు అన్నీ తీసుకున్నారు సార్. సిఐ గారికి కాల్ చేశాను, నేను లోపలికి వెళ్ళి ఎస్ఐ గారితో మాట్లాడాను, సిఐ గారికి కాల్ చేశాను, అందరితో మాట్లాడుతున్నాను సార్. అయితే ఆ టైంకి పిలిపిస్తాము అని చెప్తున్నారు. ఒకరు కాకపోతే ఒక్కరు కూడా పిలిపించట్లేదు సార్. అసలు నా హస్బెండ్ని ఎక్కడ దాచారు, నాకు న్యాయం కావాలి. నా హస్బెండ్ని నాకు పిలిపించండి, నాకు అప్ప చెప్పండి. ఇక్కడ నుంచి కదలను. ఎన్ని రోజులైనా నేను ఇక్కడే ఉంటా. ఎన్ని రోజులు నేను ఇక్కడే ఉంటాను సార్. నా పిల్లోడికి నాకు తినడానికి తిండి లేదు. ఒక్క దాన్ని నేను ఎలా పైన ఉంటున్నా. రోడ్డు మీద ధర్నా చేస్తాను సార్ మేము ఖచ్చితంగా. నా హస్బెండ్ ఎక్కడ దాచారు, అసలు ఎందుకు పిలిపించట్లేదు, ఏం తప్పు చేస్తే పిలిపించట్లేదు. నేను చచ్చిపోతాను, నేను ఖచ్చితంగా చచ్చిపోతాను సార్. అసలు మీరు ఏం చేస్తారో నా హస్బెండ్ నాకు పిలిపించండి. అసలు మా అత్తగారు మా హస్బెండ్ దాచాల్సినంత పనే ఉంది.
నాకు న్యాయం జరగాలి సార్. పిలిపించండి సార్, పిలిపించాలి ఖచ్చితంగా. కమిషనర్ ఆఫీస్ అని తిరగని ప్లేస్ అంటూ లేదు సార్. ప్రతి ఒక్కరి దగ్గరికి నాకు న్యాయం జరగాలి అని అట్లాగే 7th మంత్ ప్రెగ్నెంట్ అయినా కూడా తిరుగుతూనే ఉన్నాను సార్. నేను లోకేష్ గారి దగ్గరికి కూడా వెళ్ళాను సార్. లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా పిటిషన్ పెట్టేసి వచ్చాను సార్. నేను ఖచ్చితంగా లోకేష్ బాబు గారే రావాలి, ఖచ్చితంగా నాకు న్యాయం చేయాలి సార్. ఎవరు ఆడపిల్లలు అన్యాయం చేస్తారు? అసలు కడుపుతో ఉన్న పిల్లలు వదిలేస్తారా? పైన ఎక్కడో 2nd ఫ్లోర్ 3rd ఫ్లోర్లో పెట్టారు ఆ పిల్ల, కడుపుతో ఉన్న పిల్లని. ఏమనుకుంటున్నారు అసలు ఆడపిల్ల? అసలు పిల్ల వెనక ముందు ఎవరు లేరనా? అడుగుతూ మానేశారనా? కొంచెం ఆ పిల్లలు పట్టించుకుని న్యాయం జరిగేదాకా ఇక్కడి నుంచి కదిలేదే లేదు. డబ్బు పలుకుబడి ఉందని డబ్బు చూపించుకొని ఇచ్చేయకండి. ఆడపిల్లలు వాళ్ళకి లేరని ఆడపిల్లలు, వెనకాల ఆడపిల్లలు ఎవరిని అన్యాయం చేస్తారు? అసలు రండి, ఎవరు వస్తారో రండి. అన్యాయం జరిగేదాకా, న్యాయం జరిగేదాకా ఇక్కడి నుంచి కదిలేదు లేదు. లోకేష్ గారు వస్తారు, చంద్రబాబు నాయుడు గారు వస్తారు, ఎవరు వస్తారు రండి. వచ్చేదాకా కదిలేదే లేదు ఇక్కడి నుంచి పిల్లలు తీసుకొని. నాస్తికుడైన చంద్రబాబు నాయుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని రాజకీయాలకు వాడుకుంటున్నారని వైసీపీ ట్రేడ్ యూనియన్ నాయకులు పూనూరు గౌతమ్ రెడ్డి ఆరోపణలు చేశారు. సిట్ ఇచ్చిన నివేదికలో ఎలాంటి కల్తీ లేదని తేలినా కూటమి నాయకులు అసత్య ప్రచారాలు మానడలేదన్నారు. అసత్య ప్రచారాలు చేస్తున్న చంద్రబాబుపై కేసులు వేస్తామని వెల్లడించారు. చంద్రబాబు నాయుడు పాలనలో ఎక్కడ చూసినా కల్తీ రాజ్యం వెళుతుందన్నారు. లడ్డు కల్తీ జరిగింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కాదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 12న జరిగే సార్వత్రిక సమ్మెకు మద్దతు తెలిపారు. భారతదేశ వ్యాప్తంగా ఈ నెల 12వ తారీఖున సార్వత్రిక సమ్మె జరగబోతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అనాలోచితమైనటువంటి నిర్ణయాలు, స్వతంత్రం రాకముందు నుంచి పోరాటాలు చేసి అసూలు బాసి కార్మికుల హక్కుల కోసం, సాధన కోసం ప్రయాణం చేసినటువంటి శ్రమజీవులు, ఆ శ్రమజీవుల హక్కుల్ని మరొకసారి కాలరాయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకున్నాయి అనేటువంటి కనపడతా ఉంది. కారణం 29 బ్రహ్మాండమైనటువంటి చట్టాలుంటే వాటన్నిటిని కుదించేసి 4 కోడ్లుగా తీసుకొచ్చి ప్రజల, ముఖ్యంగా కార్మికుల యొక్క పొట్టగొట్టేటువంటి పద్ధతులు తీసుకున్నారు. కార్మికులు ఏ రకమైనటువంటి యూనియన్లు పెట్టకూడదట, సమ్మెలు చేయకూడదట, వారికి యాజమాన్యానికి తెలియజేసి ఇన్స్పెక్షన్లు చేయాలట. ఒకవేళ సమ్మె చేస్తే 50,000 దగ్గర నుంచి 5 లక్షల వరకు ఫైన్ వేస్తారట. ఇంత గందరగోళం సృష్టించేటువంటి పద్ధతిలో ఎంతోమంది, వేలాది మంది కార్మికులు పొట్టన పెట్టుకునేటువంటి ఆనాటి ప్రభుత్వాలు ద్వారా వచ్చినటువంటి ఈ హక్కులన్నింటినీ కాలరాసేటువంటి హక్కు నీకు ఎవరిచ్చారు అనేటువంటి చెప్తాం. ఒక అడుగు ముందుకేసి మహాత్మా గాంధీని కూడా రోడ్డు మీదకి లాగగలిగినటువంటి వాళ్ళు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే. మహాత్మా గాంధీ పేరు మీద ఉపాధి హామీ పథకం ఉంటే ఆ పథకాన్ని తీసేసి విబి రామ్జీ పథకం అనేటువంటిది తీసుకురావటం అనేటువంటి జరిగింది. నేను అడుగుతా ఉన్నా, దీనివల్ల ఎవరికి లాభం? కూటమి ప్రభుత్వం అంగన్వాడీలకు హామీలు ఇచ్చి మోసం చేసిందని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ ఐక్యవేదిక ఆరోపణలు చేసింది. కేంద్రం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలపై ఫిబ్రవరి 12న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ అసోసియేషన్, ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ సంయుక్త ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం జరిగింది. సమావేశంలో నాయకులు కె సుబ్బరావమ్మ, పి పద్మ, ఎన్సీహెచ్ సుప్రజ తదితరులు పాల్గొని మాట్లాడుతూ ఫిబ్రవరిలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో అంగన్వాడీలకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెరగలేదన్నారు. సుబ్బరావమ్మ, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటి అనుబంధం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ప్రధానంగా అంగన్వాడీలకి రేపు ఫిబ్రవరి 11వ తారీఖు నుండి మన రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఈ బడ్జెట్ సమావేశాల్లో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా అంగన్వాడీలకి వేతనాలు పెంచాలి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొన్ననే 1వ తారీఖున కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టారు. కేంద్ర బడ్జెట్లో కూడా ఐసిడిఎస్కి సరిపోను నిధులు కేటాయించలేదు. ఈరోజు మన రాష్ట్రంలో 2019 నుండి అంగన్వాడీలకి వేతనాలు పెరగలేదు. కేంద్ర ప్రభుత్వం 2018 నుండి వేతనాలు పెంచలేదు. ఈ కాలంలో ధరలు చాలా విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి, కుటుంబ ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి.
ప్రభుత్వాలకు ఎన్నిసార్లు వేతనాల విషయం రిప్రజెంటేషన్ ఇచ్చినా ఈరోజు చెవిటోళ్ళ ముందు శంఖం ఊదినట్టుంది. అందుకనే అనివార్యంగా 2023లో దాదాపు 42 రోజుల పాటు ఆంధ్ర రాష్ట్రంలో అంగన్వాడీలు ఒక చారిత్రాత్మకమైన సమ్మె నిర్వహించారు. ఈ సమ్మె సందర్భంగా ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ. నా పేరు పద్మ పి, ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ IFTU. ప్రధానంగా అంగన్వాడీలు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. మా ప్రధాన డిమాండ్ ఏంటంటే మొట్టమొదటిసారిగా 2019 నుంచి కూడా అంగన్వాడీ వర్కర్స్కి జీతాలు పెరగలేదు, కానీ ధరలన్నీ పెరిగినాయి. పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని చెప్పి మా ప్రధానమైన డిమాండ్. అదే మినీ సెంటర్స్ని, పెండింగ్లో ఉన్న మినీ సెంటర్స్ని మెయిన్ సెంటర్లుగా మార్చాలి, అదొక డిమాండ్. యాప్లు తీవ్రమైన భారం ఉంటుంది ఆ యాప్ల వలన. ఇప్పుడు మేడం చెప్పారు, లలితక్క, సాస యాప్ కానీ, కర్మయోగి కానీ, మోడీ అమ్మ మాతృవందన యోజన, అది కూడా ఇందులోకే అంగన్వాడీలకి అప్పచెప్పారు. తీవ్రమైన ఒక పనిభారం అనేది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా తీవ్రమైంది అని చెప్పి మేము తెలియజేస్తున్నాము. అంతేకాకుండా గుజరాత్లో కావచ్చు, అటు కేరళలో కావచ్చు, తమిళనాడు కావచ్చు, హర్యానా కావచ్చు, పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇప్పుడు 15,000 జీతాన్ని తీసుకుంటున్నారు అంగన్వాడీ. మరి ఏపీలో ఎందుకు చేయటాలని చెప్పి అనేక నిరసన పోరాటాలు, అనేక డిమాండ్లు, వినతి పత్రాలు ప్రభుత్వానికి. ఈ ప్రభుత్వం కూడా ఎలక్షన్ల ముందు కూటమి ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది అంగన్వాడీలకి ఇచ్చేస్తానని చెప్పి. తదుపరి విజ్ఞాపన పత్రాలు, డిమాండ్ పత్రాలు, నిరసన పోరాటాలు చేసి హెల్పర్స్ అసోసియేషన్ AITUS అనుబంధం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. నేటికి భారతదేశ వ్యాప్తంగా స్త్రీ శిశు సంక్షేమ శాఖను ప్రవేశపెట్టి 50 సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ శాఖ ప్రవేశపెట్టినప్పుడు అతి తక్కువ గౌరవ వేతనం వర్కర్స్కు 175 రూపాయలు, హెల్పర్స్కు 60 రూపాయలు ఉండేది గౌరవ వేతనం. అప్పటి నుండి ఇప్పటిదాకా మాతృ మరణాలైతేనేమి, శిశు మరణాలైతేనేమి, సేవలు విస్తృతంగా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో పేద నిరుపేద గర్భిణీలు, బాలంతలు, 0 నుండి 6 సంవత్సరాల పిల్లలకు సేవలు, ఉద్దేశాలు నెరవేర్చే దిశలో నేటి వరకు పనిచేస్తున్న సందర్భంలో మరి చాలా రాష్ట్రాల్లో గోవాలో సర్వీసును బట్టి 26,000 దాకా వర్కర్లకు జీతం వస్తుంది, హెల్పర్లకు 18,000 దాకా వస్తుంది. మరి కర్ణాటకలో గ్రాడ్యుయేట్ ఇంప్లిమెంటేషన్ చేసి ఇస్తున్నారు. కేరళలో కూడా గ్రాడ్యుయేట్ ఇంప్లిమెంటేషన్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో అప్పటి నుండి ఇప్పటిదాకా అనేక పోరాటాలు ఉమ్మడిగా విడివిడిగా చేసినప్పటికీ నేటికి వర్కర్స్కు 11,500 రూపాయలు, హెల్పర్స్కి 7,000 రూపాయలు ఇస్తున్నారు. మరి ఒకే రాష్ట్రం ఉండి ఉమ్మడి రాష్ట్రంలో పనిచేసినప్పుడు అందరం ఒకే పని చేశాం. ఇప్పటికి 5 సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు ఫుల్ మెస్ ఛార్జీలు, స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్లు రాక ఇబ్బందులు పడుతున్నారని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో SC, ST, OBC విద్యార్థుల పరిస్థితి చాలా దారుణంగా ఉందని 2029లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే విద్యార్థులకు సంబంధించి రావాల్సినవన్నీ ముఖ్యమంత్రితో సంతకం చేయిస్తానని వెల్లడించారు. మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడుతూ లోక్సభ స్పీకర్ అంటే ఒక జడ్జిలా ఉండాలన్నారు. ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం రావటం విచారకరమన్నారు. అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాష్ట్రంలో SC, ST, OBC విద్యార్థుల పరిస్థితి చాలా దారుణంగా ఉందని, ఫుల్ మెస్ ఛార్జీలు, స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్లు రాక ఇబ్బందులు పడుతున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి పేరుతో SC, ST, OBC విద్యార్థులకు రావాల్సిన సౌకర్యాలు నిలిపేశారని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అదే విధానాలు అవలంబిస్తుందన్నారు. SC, ST, OBC ఫైనాన్స్ కార్పొరేషన్లు తిరిగి ప్రారంభించాలని డిమాండ్ చేశారు. క్లబ్కు రావడానికి కారణం 4-5 అంశాలు మీ ముందు ప్రస్తావించేదానికి రావడం జరిగింది. మొదటిది స్పీకరు పార్లమెంటు, రెండవది సుప్రీంకోర్టు 700 కోట్లు ధర్మాసనం కామెంటు, మూడవది అంబటి రాంబాబు. ఇది అంబటోళ్ళే ఇదేదో ప్రారంభించినట్టున్నారు దీన్ని, అంబటి రాంబాబు. నాలుగవది
రాష్ట్రంలో ఉన్నటువంటి ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీల స్థితిగతులు గత 10-11 సంవత్సరాల్లో ఓం బిర్లా గారు గౌరవప్రదమైనటువంటి లోక్సభ స్పీకర్గా ఉన్నారు. స్పీకరు అంటే ఒక జడ్జి లాగా ఉండాలి, ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ లాగా ఉండాలి, చాలా న్యూట్రల్గా ఉండాలి, అన్ని పక్షాలను కలుపుకొని ముందుకు పోయేవాళ్ళే స్పీకర్లు. అనంతసేనం అయ్యంగారు ఆంధ్రప్రదేశ్ తిరుపతిలో పుట్టాడు. ఆయన మొట్టమొదటి స్పీకర్గా, రెండో స్పీకర్గా ఉన్నాడు. మరి బలరాం జాకర్ని చూసాం, ఆయన కూడా స్పీకర్గా ఉన్నాడు. అన్ని పక్షాలని చక్కగా కలుపుకొని ముందుకు పోయేవాళ్ళు స్పీకర్లు. మరి ప్రస్తుతం ఉన్నటువంటి స్పీకర్ గారు ప్రతిపక్షాలని గడిచిన 5 ఏళ్లలో విజయవాడ నగరాభివృద్ధికి విశేష కృషి చేశామని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి తెలిపారు. కూటమి ప్రభుత్వం సహకరించుకున్నప్పటికీ నగరాభివృద్ధి విషయంలో రాజీ పడకుండా వివరించామన్నారు. తాను మేయర్గా ఎన్నికైనప్పటి నుంచి జాతీయ స్థాయిలో విజయవాడ నగరానికి వరుసగా అవార్డులు సాధించామని వివరించారు. నగర పరిధిలో పీపీపీ విధానం విఫలమైనందున ప్రభుత్వ ప్రతిపాదనలను బడ్జెట్ సమావేశం తిరస్కరించిందని స్పష్టం చేశారు. బడ్జెట్ సమావేశం ముగిసిన అనంతరం నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి తన ఛాంబర్లో విలేకరులతో మాట్లాడారు. గడిచిన 5 ఏళ్లుగా విజయవాడ అభివృద్ధికి తీసుకున్న చర్యలను సమగ్రంగా వివరించారు. మునుపెన్నడూ లేని రీతిలో నగరంలో అభివృద్ధి పరుగులు పెట్టించామని స్పష్టం చేశారు. రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు వంటి మౌలిక సదుపాయాల కల్పనలో ముందంజ వేశామన్నారు. ప్రజలపైన పన్నుల భారం మోపకుండా పచ్చదనం పరిరక్షణ, చెత్త సేకరణలో ఎన్నో వినూత్న మార్పులు తెచ్చి స్వచ్ఛ సర్వేక్షణలో వరుస అవార్డులు పొందామని తెలిపారు. ప్రతి ఏటా ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందుకున్నామని వివరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన విజయవాడ నగర మున్సిపల్ కార్పొరేషన్లో నగరపాలక సంస్థ ద్వారా 5వసారి బడ్జెట్ ప్రవేశపెట్టడం అన్నది జరిగింది. ఏదైతే కౌన్సిల్ ఏర్పడిన దగ్గర నుంచి గత 4 ఏళ్లుగా ప్రతి సంవత్సరం 2021-22 దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఈరోజు 2026-27 సంవత్సరం వరకు మనం 5 ఏళ్ల కాలంగా ప్రతి సంవత్సరం మనం బడ్జెట్ ప్రవేశపెట్టుకోవడం అన్నది జరిగింది. మొత్తం 5 ఏళ్లుగా ఏదైతే ఈ కౌన్సిల్ ఏర్పడిన దగ్గర నుంచి 7,083.54 కోట్ల రూపాయలు ఇంతవరకు 5 ఏళ్ల కాలంలో ప్రవేశపెట్టడం మనం జరిగింది. అలాగే అభివృద్ధి పనులు కూడా ఏ రకంగా గత వైఎస్ఆర్సీపీ పార్టీలోన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఏదైతే ఈ పాలన ఏర్పడిందో అప్పటి నుంచి ఈరోజు కూటమి ప్రభుత్వం వరకు విజయవాడ నగర అభివృద్ధి ఏ రకంగా ముందుకు వెళ్ళింది అన్నది ఈరోజు కులంకుశంగా చర్చించటం జరిగింది. అలాగే కొన్ని పాలసీ మ్యాటర్స్ కూడా ఈరోజు కౌన్సిల్ సమావేశంలోన కార్పొరేషన్ బడ్జెట్ ఊహాజనితం, అంకెల గారడి అని కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామి అన్నారు. ఈ మేరకు బీఎంసీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడ్జెట్ ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్లుగా చూపారని విమర్శించారు. మేయర్ ప్రసంగం తప్పులు తడకగా మారిందని, హాస్యాస్పదంగా ఉందన్నారు. అభివృద్ధి బాగా చేస్తామని, మరో 10 ఏళ్లు చేయాల్సి పని లేదని అన్నట్లు చెప్పారన్నారు. మాటలు చూస్తే కోటలు దాటాయని, కొండ ప్రాంతాల కుక్కల దోమల నియంత్రణకు తక్కువ నిధులు కేటాయించారని, పెంచాలని తీర్మానం చేస్తూ సవరణ తీర్మానాలు ఇచ్చామన్నారు. ఆసుపత్రులకు నిధులు 2 లక్షల నుంచి 30 లక్షలకు పెంచాలని సవరణ తీర్మానం ఇచ్చామన్నారు. 5 ఏళ్ల పాటు చేసిన అభివృద్ధి చెప్పుకోవటానికి ఏమీ లేదన్నారు. రప్ప తప్ప అభివృద్ధి లేదని, బడ్జెట్ ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడదని, బడ్జెట్ పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. అరచేతిలో వైకుంఠం చూపించే విధంగా, పాత సీసాలో కొత్త సారా పోసిన విధంగా అంకెల గారడీతో ఊహాజనితమైనటువంటి బడ్జెట్ని ప్రవేశించారు. 26-27 మెగా బడ్జెట్ అభూత కల్పనలతో 2093 కోట్ల రూపాయలతో ఒక ఊహాజనితమైనటువంటి అంకెల గారడీ బడ్జెట్ని ఈరోజు పాలకపక్షం ప్రవేశపెట్టింది. అలాగే 2025-26లో కూడా ఈ విధంగానే పెద్ద ఎత్తున బడ్జెట్ను ప్రవేశపెట్టి కేవలం 1130 కోట్ల రూపాయలకి రివైజ్డ్ చేసి దాన్ని ఈరోజు ఆమోదింపజేసుకోవడం జరిగింది. మరి
మేయర్ గారి ప్రసంగం చూస్తే చాలా తీయగా మాటలు కోటలు దాటే విధంగా చాలా దారుణంగా తీయగా బడ్జెట్ ప్రసంగం చదివారు. ఉన్నాయి లేనట్టుగా, లేని ఉన్నట్టుగా ఏదో విజయవాడ నగరం మొత్తం ఇక అభివృద్ధి చెందింది, ఇంకా విజయవాడ నగరంలో చేయాల్సిన పనులు ఏమి లేవు, అన్ని పనులు మేము చేసేసాము, ఒక 10-15 సంవత్సరాల దాకా విజయవాడ నగరాభివృద్ధి గురించి మనం పట్టించుకోవసరం లేదన్న చందంగా మేయర్ గారి ప్రసంగం మరి అంతా తప్పులు తడకలతో ఆమె ప్రసంగం చేయడం జరిగింది. మరి చాలా సందర్భాల్లో మరి విజయవాడ నగరంలో కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి సుమారుగా 2,50,000 మంది ప్రజలు కొండ ప్రాంతాల్లో ఉంటుంటే వాళ్ళకి కేవలం 5 కోట్లు మాత్రమే 18 డివిజన్లు కొండ ప్రాంతాల్లో ఉంటే వాళ్ళ యొక్క అభివృద్ధికి 5 కోట్లు మాత్రమే కేటాయిస్తే మేము టీడీపీ పక్షం తరపున సవరణ చేసి దాన్ని 10 కోట్లు చేయాలని చెప్పి సవరణ తీర్మానం ఇవ్వడం జరిగింది. అలాగే దోమల నిర్మూలన కూడా చాలా తక్కువ బడ్జెట్లో చూపిస్తే దాన్ని కూడా దోమల నిర్మూలనకి పెంచి చూపించాలని చెప్పి కోరడం జరిగింది. అలాగే జంతువుల వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో ముఖ్యమంత్రి భేటీ. జోగి రమేష్ వ్యాఖ్యలపై సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య ఘాటు విమర్శ. రాష్ట్రంలో విద్యార్థులు ఫుల్ మెస్ ఛార్జీలు, స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్లు రాక ఇబ్బందులు పడుతున్నారని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఆవేదన. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.